హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధను ఆల్ ఇన్ వన్ ఛానల్కి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ముందుగా అందరికైతే గుడ్ మార్నింగ్. పొద్దున్నే నేనైతే చెట్ల దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. మిద్ది మీద ఒకటి మనీ ప్లాంట్ ఉంది, అలాగే లిల్లీ చెట్టు, మందారం చెట్టు ఉందన్నమాట. ఇక మందారం చెట్టు మంచిగానే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనీ ప్లాంట్ చూసారు కదా, మొత్తం అయితే పురుగులు అయితే పట్టేసి ఆకులు మొత్తం కొరక తిన్నాయి అన్నమాట. ఇక చెట్లన్నిటినీ ఆకులన్నిటికి బొక్కలైతే పెట్టేశాయి. వాటన్నిటిని మొత్తం తీసేస్తున్నాను. చెట్లు పెంచడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక వర్షాకాలం కానీ ఎప్పుడైనా మార్కెట్లకి చెట్లు వచ్చాయంటే ఇంటి దగ్గరికి వచ్చినా ఎక్కువ తీసేసుకుంటాను. కానీ ఇక సరైన వాటర్ లేక అలాగే ఎరువు లేక కొన్ని చెట్లు అయితే చనిపోతున్నాయి, ఇట్లానే పురుగులు పట్టేసి. ఇక ఆకులు మొత్తం అయితే తీసేసుకుంటున్నాను. మనీ ప్లాంట్కనే కాదు, ప్రతి ఒక్క చెట్టుకైతే ఈ కాలం మనకి పురుగు అయితే పట్టేస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే పొయ్యిలో బూడిద ఉంటుంది కదా, ఆ బూడిదైతే తీసుకొచ్చి పొద్దున్నే ఆ మంచుతో అంటే 5:30కి అలా లేసి ఆ మంచు అన్నది చెట్ల మీద పడి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఆ పొయ్యిలో ఉండే బూడిద తీసుకొచ్చి చెట్ల మీద వేసామంటే పురుగు అంతా వెళ్ళిపోతుంది అనమాట. మంచిగా చామంతి చెట్లకి ఇంకా మంచి టిప్ అనమాట. కూరగాయ చెట్లకు కానీ పైన చల్లాలి ఆకుల మీద. అలా ఆ పురుగు ఏమైనా ఉంటే మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. మనీ ప్లాంట్ చెట్టు మంచిగా ఉండేది, చూడడానికి అసలు ఎంత బాగుండేదో. అలాంటిది చెట్టు చూడండి మొత్తం నాశనం చేసేసింది పురుగులు అనేవి. అలా చెట్లు అంటే మనీ ప్లాంట్ చెట్టు మంచిగా ఉండేది కదా, ఇప్పుడు అన్ని ఆకులన్నీ తీసేస్తుంటే చాలా బాధగా అనిపించేసింది. ఇక అందుకనేసి ప్లేస్ కూడా మార్చేసాను అనమాట. మీరు మనీ ప్లాంట్ చెట్టుకి గ్రో పెరగడానికి ఏమేమి వేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఓన్లీ వాటరు, ఇక మామూలుగా ఏదైనా మట్టి ఉంటుంది కదా, ఆ మట్టితోనే నేను వేస్తే మంచిగా అయితే వచ్చిందనమాట. ఇక చూసారు కదా, తమలపాకు చెట్టు కూడా తీసుకొచ్చాను. తెచ్చినప్పుడు మంచిగా ఉండే 2 days నాటకపోయేసరికి ఎండిపోయింది. ఇక బతుకుతుందో లేదో అనేసి పెట్టేశాను అనమాట. చాలా బాగా వచ్చేసింది. ఇక నేను చెట్లకి గులాబీ చెట్లు తీసుకొచ్చినప్పుడు నేను వాళ్ళ దగ్గర మందైతే తీసుకొచ్చాను అనమాట. ఇవి ఫ్లవర్స్కే కాదు, కూరగాయలకు కూడా అన్నిటికీ యూజ్ చేస్తారు. ఈ మందు వేయడం వల్ల ఏమవుతుందంటే చెట్లుకి ఉన్న పురుగులు కూడా వెళ్ళిపోతాయన్నమాట. ఇది మనం మంత్లీ 1 time అలా వేసుకోవచ్చు అనమాట. ఇందులో యూరియా లాంటివి కలుపుతారు, అంటే పురుగు మందు ఉంటుంది కదా అదనమాట. అట్లా చెట్లు పెరుగుతాయి, మంచిగా వస్తాయి. ఇట్లా పురుగులు ఏమైనా ఉంటే చనిపోతాయి అన్నమాట. చీమలు అలా పడుతుంటాయి కదా, అవి ఏవి రాకుండా చేస్తుంది మందు. నేను మంత్లీ 1 time అయితే వేస్తుంటాను. ఈ పొడి అన్నది కొంచెం అంటే ఈ మందు కొంచెం పేస్ట్ లాగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఓపెన్ చేసి కొంచెం గాలిపోయేసరికి డ్రై అయిపోయింది, లేకపోతే ఇది పేస్ట్ లాగానే ఉంటుంది. ఇక నేను ఆ మందునైతే తీసుకొని ఆ పొడి ఉంటే మెత్తగా కొంచెం దంచేసి అందులో చెట్టు మొదట్లో అయితే వేసేసుకున్నాను. ఇక వాటర్ దంచకపోయినా ఇబ్బంది లేదు, వాటర్ వేసేస్తే మనకి మెత్తగా అయిపోతుంది కాబట్టి నీళ్ళలో మట్టిలో కలిసిపోతుంది. మంత్లీ 1 time ఇలా చేశారంటే చెట్లకు ఉన్న పురుగు మొత్తం పోతుందన్నమాట. నేనైతే రెగ్యులర్గా ఇట్లానే చేస్తూ ఉంటాను. పళ్ళగొట్టు చాలా గట్టిగా అయిపోయింది. మనకి నర్సరీ దగ్గరికి వెళ్తే చెట్లకి వేసే మందు అడిగితే ఇస్తారన్నట్టు. అక్కడికి వెళ్తే కాస్ట్ కూడా వచ్చేసి 110 ఎంతో ఉంటుంది. నేను తమలపాకు చెట్టుకి అలాగే మందారం చెట్టు కూడా ఇందులోనే నాటాను. ఏంటో మందారం చెట్టు తీసుకొచ్చాను మా అత్త ఇచ్చిందనేసి, చిన్న కొమ్మలే. ఆ కొమ్మలు అంత ఘనంగా గుంత తీసి నాటితేనేమో చనిపోయింది. అవేమో ఊరికి తీసుకెళ్ళి కుంపట్లో పెట్టగానే అదేమో బతికేసి పువ్వులు కూడా పూస్తుంది. నాకు అదే అర్థం కాదు, కష్టపడి చేస్తే దేనికి ఫలితం ఉండదు.